రోస్ట్ చొరిజో అండ్ చికెన్ ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చికెన్, సాసేజ్, టొమాటో, క్యాప్సికమ్, క్యారెట్, బంగాళాదుంప, వెల్లుల్లిపాయలు, కొత్తిమీర, వెన్న, టొమాటో సాస్, ఇది షుమాక్ పౌడర్, ఇంకా మిరియాల పొడి. ఇవి ఇంగ్రీడియంట్స్. ఓకే, ఫస్ట్ పొయ్యి వెలిగించి పెనం పెట్టేసుకుందాం. ఇందులో వెన్న వేసుకుందాం. మీకు ఇందాక చెప్పా కదా ఎట్లా కుక్ చేసుకుంటారు దీన్ని యూజువల్లీ అంటే, ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ సీజనింగ్స్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, కొత్తిమీర కావచ్చు, ఈ పొళ్ళు, కొద్దిగా వెన్న, ఆయిల్, ఇవన్నీ కలిపేసుకొని ఈ వెజిటబుల్స్, చికెను అన్నీ ముక్కలు ముక్కలు కట్ చేసి, పెద్ద పెద్ద ముక్కలు కావచ్చు, చిన్న చిన్న ముక్కలు కావచ్చు, చికెన్ మొత్తం బర్డ్ కూడా పెట్టేస్తారు ఒక్కోసారి. ఓకే, దీనికి బాగా మసాలాలు అంటించేస్తారు. మసాలాలు అంటించిన తర్వాత వాటన్నిటిని తీసుకెళ్ళి ఒక ఫాయిల్లో ర్యాప్ చేసి ఓవెన్లో పెట్టేస్తారు బేకింగ్ కోసం. ఓకే, ఓవెన్లో పెట్టేసిన తర్వాత బాగా బేక్ అయిపోయాక తీసుకొచ్చి అలాగే సర్వ్ చేసుకోవడం అనేది ఒక రకంగా చేసే పద్ధతి. అలా కాకుండా మనం ప్యాన్ ఉన్న వాళ్ళు కూడా తయారు చేసుకోవచ్చు. ఈ పద్ధతిలో కొంతమంది చేస్తారు, అది ఇప్పుడు మనం చేస్తున్నాం. ఫస్ట్ చికెన్ వేసేసుకుందాం, కుక్ అవుతూ ఉంటుంది. బటర్లో వెల్లుల్లి, ఆ తర్వాత చికెను వేసుకుందాం. కొంచెం పెద్ద సైజ్ చంక్సే వేసుకున్నా కూడా ఇబ్బంది లేదు. కుకింగ్ ఫాస్ట్ కావడం కోసం కాస్త చిన్నగా చేసుకుంటాం అంతేగాని మరీ చిన్నగా ఏం అవసరం లేదు దీనికి. ఓకే, బంగాళదుంప కూడా వేస్తాం, క్యారెట్, సాసేజ్, ఇది కూడా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుంటున్నాం. ఇది ఇందాకే చెప్పా కదా, పోర్క్తో వస్తుంది ఆ సాసేజ్, దాన్ని యూజ్ చేస్తారు యూజువలీ. మనం దానికి బదులు ఇది వాడుతున్నాం. ఇవి కూడా పెద్ద పెద్ద చంక్స్ అలాగే వచ్చేలాగా టొమాటో 4 ముక్కలు, ఇంకో 4 ముక్కలు, మొత్తం 8 ముక్కలు వచ్చేలాగా చేసుకున్నాం.
కొత్తిమీర కూడా వేసుకుందామా. ఇది కూడా మరీ ఫైన్ చాపో అక్కర్లేదు, రఫ్ చాప్ పెద్ద పెద్ద ముక్కలుగా ఉంటే సరిపోతుంది. ఇట్లాగా సీజనింగ్ టైం. ఇందులో టొమాటో సాస్ వేస్తున్నా. డ్రిప్ ఫ్లేవర్స్, కొద్దిగా సాల్ట్, అలాగే మిరియాల పొడి వేసుకుందాం. అలాగే అన్కుక్డ్గా కూడా లేకుండా ఉంది. కొంచెం వెట్నెస్ రావడానికి కాస్త వాటర్ అట్లా చిలకరించుకుంది. చక్కగా ఒక హీట్ వచ్చిందంటే ఇప్పుడు వాటర్ వేసాం కదా, దానివల్ల కొంచెం కూల్ అయిపోయి ఉంటుంది. కొంచెం హీట్ వచ్చి ఆ వాటర్ కూడా డ్రై అయ్యేంత వరకు వస్తే సాఫ్ట్ అవుతుంది కాస్త. రైట్, నౌ ఇట్ ఈస్ పర్ఫెక్ట్. లాస్ట్లో దించుకునే ముందు కొద్దిగా షుమాక్ పౌడర్ కొద్దిగా అలా స్ప్రింకిల్ చేసుకొని ఓసారి అలా టాస్ చేసుకుంటే అథెంటిసిటీ వచ్చేస్తుంది. డిష్ రెడీ అయిపోయింది. వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.